మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందామండి. 18వ వచనం ప్రారంభం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రెయాను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేయునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను మరి ఇద్దరు సహోదరులను తన తండ్రి అయిన జెబెదయి యొక్క దోణిలో తమ వలలు బాగు చేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగినటువంటి దేవా, మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు. సమయంలో కొద్ది నిమిషాలు నిష్ప్రయోజకుడైన నీ దాసుడైన నా ద్వారా మీరు మాట్లాడిస్తున్న మాటలకై కృతజ్ఞతలు. మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీ నామమునకు మహిమ కలిగే రీతిగా మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగినటువంటి నామములో ఈ రాత్రి మీకు శుభములు, నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని కృపను బట్టి, ఆయన మనకిచ్చిన జీవాన్ని బట్టి ఈ రాత్రి కొద్ది నిమిషాలు స్తుతుల సింహాసనాసీనుడైన దేవుడిని స్తుతించే గొప్ప భాగ్యము, కృతజ్ఞతలు చెల్లించేటువంటి భాగ్యము ఆయన మనకు అనుగ్రహించాడు. అందును బట్టి త్రియేక దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో ఈ 4వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకున్న లేఖన భాగాన్ని మనము ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీదకి అరుదించిన తదనంతరము 30 సంవత్సరాలు వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర వారికి కలిగినటువంటి వృత్తి, కార్పెంటర్ వృత్తిలో ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఆ తదుపరి సేవా పరిచర్య ప్రారంభం చేయవలసినటువంటి గడియలు వచ్చినప్పుడు ప్రభువు బాప్తిసం పొందాడు. 3వ అధ్యాయంలో మత్తయి సువార్తలో బాప్తిసము అనంతరము ఆయన అపవాది చేత శోధింపబడ్డాడు. అరణ్యములోను అపవాది చేత శోధింపబడ్డాడు. 4వ అధ్యాయము ప్రారంభంలో అపవాదిని ఓడించి వాడి మీద విజయాన్ని పొందుకొని ఇప్పుడు తన పరిచర్య ప్రారంభించి తన పరిచర్యలో తనతో కూడా ఆ పరిచర్య ధర్మంలో పాలిభాగస్తులు కావాలని
కొందరి మనుషులను ఆయన ఏర్పరచుకొని పిలవడమే మనం చదువుకున్నటువంటి లేఖనములో ఉన్న భాగం. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే క్రీస్తు తనకు శిష్యుడుగా ఉండటానికి ఆయన పిలిచినటువంటి వారు ఒక రాజరికపు వ్యవస్థలో లేరు. అంటే ఒక ఉన్నతమైనటువంటి వారిని ఆయన పిలవాలి అనుకోలేదు. మరొక విషయం ఏమిటి అంటే, ఆయన పిలవాలనుకున్నటువంటి వారు పరిశుద్ధ ఆలయ ప్రాంగణంలో బాల్యం నుండే ధర్మశాస్త్రాన్ని పఠించిన పండితులను ఆయన పిలవలేదు. మరొక విషయాన్ని మనము ఆలోచన చేస్తే, ఆ దినాల్లో కూడా ధర్మశాస్త్ర పారాయణము చేయటానికి, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ధ్యానం చేయటానికి కొన్ని కళాశాలలు ఉన్నాయి. కళాశాలలో తర్బీదు పొందినటువంటి వారిని ఆయన పిలవలేదు. ఎవరిని పిలిచారంటే, గలిలయ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఒక సాధారణమైన పామరులను ఆయన పిలిచారు. ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని అన్నాడు? 18వ వచనంలో, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా ఈ గలిలయ అనేటువంటి ఈ సముద్రమును మరొక రీతిగా కూడా పిలుస్తారు. ఏమనంటే తిబరియా అనేటువంటి మాటను కూడా గలిలయకు ఉంది. గలిలయకు మరొక పేరు కూడా ఉంది, గెన్నేసరెతు అనేటువంటి సరస్సు అని. 3 పేర్లతో పిలువబడుతున్నటువంటి స్థలము ఈ గలిలయ ప్రాంతము, లేదా ఈ యొక్క సముద్ర తీరాన ఆయన నడుస్తూ తన సేవా పరిచర్యలో శిష్యులు కావాలని ఆయన ఆ ప్రాంతానికి రావటంలో అక్కడ చూస్తాం. ఆ ప్రాంతానికి రావడానికి కూడా కారణం ఏమిటి అంటే, అప్పటికి ప్రభువు కపెర్నహూము అనే ప్రాంతంలో ఆయన నివాసం ఉంటున్నాడు. కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలో ప్రభువు నివాసం ఉంటున్నాడు కనుక ఈ కపెర్నహూము అనే ప్రాంతానికి గలిలయ అనేటువంటిది అతి సమీపముగా ఉన్న స్థలము అని కూడా మనము గమనించాలి. అయితే ఈ రాత్రి తన పరిచర్య కొనసాగించడానికి, తనకు తోడుగా తనను వెంబడించడానికి ఆయన శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలాన్ని ఒకసారి మనము ఆలోచన చేస్తే ఏమిటంటే, ఆ ప్రాంతము గలిలయ ప్రాంతము. ఈ గలిలయ గురించి మనము కొన్ని 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి అంటే, యోహాను సువార్త 7వ అధ్యాయంలో గలిలయ గురించి ఒక మాటను మనం చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 52, 53 వచనాలను మనం గమనిస్తే అక్కడ ఏమనుందంటే, వారు నీవును గలిలయుడువా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టరనిది. అంటే ఈ గలిలయ ప్రాంతము ఏ ప్రవక్త కూడా పుట్టిన దాఖలు లేవు. అంటే ఎటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తులు ఆ స్థలంలో లేరు అనేటువంటి సత్యాన్ని మనకు ఆ వచనం ద్వారా తెలుస్తూ ఉంది. రెండో విషయం ఏమిటంటే, ఈ గలిలయ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరు అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, లేకపోతే 12, 16 వచనాలు కలిసి ఉంటాయి. అందులో మనము ఆ 3వ లైన్లో చూస్తే, జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును,
యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ. ఈ గలిలయలో ఎవరు నివసిస్తున్నారు? అన్యజనులు నివసిస్తున్నటువంటి స్థలము గలిలయ. ఇంకో మాటను కూడా మనం చూడవచ్చు. మత్తయి సువార్తలో మనము ఆలోచన చేస్తే 26వ అధ్యాయంలో 73వ వచనంలో, కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు యొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పెను. అంటే ప్రియమైనటువంటి వారులారా, 69వ వచనంలో మనం చూస్తే పేతురు వెలపటి ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడకు యేసుతో కూడా ఉండిన వాడు కదా అని. అయితే ఆయన నేను కాదు అన్నప్పుడు ఇక్కడ ఆయన భాష శైలిని బట్టి వారు కనుగొంటున్నారు, నీవు కూడా గలిలయ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తివే అని. ఆయన నీ పలుకులు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పెను. అంటే ఈ గలిలయ అనేటువంటిది ఎటువంటి ప్రాంతం అంటే, ఎటువంటి ప్రాముఖ్యత లేనటువంటి ప్రాంతము. అందులో ప్రాముఖ్యము కలిగినటువంటి వ్యక్తులు కూడా ఎవరు లేరు. అంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, గలిలయలో ఏ ప్రవక్త పుట్టి ఉండలేదు, పుట్టడు కూడా. అంటే ఆ ఊళ్ళో ఏ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మనుషులు ఎవరు లేనటువంటి స్థలము అని మనకు అర్థమవుతుంది గలిలయ. రెండో విషయం ఏమిటంటే, అక్కడ ఎవరున్నారు అంటే ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారు అన్యజనులు అని లేఖన భాగం సెలవిస్తూ ఉంది. మూడోది ఏమిటంటే, వారి యొక్క భాష ప్రావీణ్యత కూడా అంత బాగా లేదు. ఆయన పలుకులంటే కొంత యాసతో, కొంత వారి భాషా విధానము అంత చక్కగా లేనందువల్ల అతని మాటలను బట్టే ఇతడు గలిలయ వాడు అని అక్కడ ఆ చిన్నది అక్కడ ఉన్నటువంటి మనుషులు గుర్తుపట్టిరి అని మనకు అర్థమవుతుంది. అంటే భాష ప్రావీణ్యత లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ ధర్మశాస్త్రపు అనుభవం కలిగినటువంటి వారు కాదు. ఎందుకంటే అన్యులు, అక్కడ ఏ ప్రాముఖ్యము కలిగినటువంటి వ్యక్తి కూడా లేడు. అటువంటి స్థలంలో నుండి, అటువంటి ప్రాంతంలో నుండి, అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభు తన శిష్యలింగంలోనికి ఆహ్వానించటానికి, వారిని పిలవటానికి ఎన్నుకున్నాడు. ఈ మాట మనము మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకునే ముందు మన పూర్వీకుల యొక్క స్థితిని మనము ఆలోచన చేయాలి. మన పెద్దలు వారి యొక్క జీవన విధానం ఏమిటో మనకు తెలుసు. మనకు తెలియకపోయినా మన పెద్దలను అడిగితే వారు చెప్తారు, వారు ఒకానొక సమయంలో ఎటువంటి ప్రాముఖ్యత లేనటువంటి వారు, ఎటువంటి ప్రాముఖ్యత లేనటువంటి వారు, ఎటువంటి మంచి భాషా విధానం లేని, పరిజ్ఞానం, భాష మీద పరిజ్ఞానం లేనటువంటి వారు, ఇంకా మన పూర్వీకులు నిజదేవుడు ఎవరో తెలియనటువంటి జీవితం జీవించినటువంటి వారు. అంటే అక్కడ ఆ గలిలయలో నుండి వారిని పిలుచుకున్నట్టుగా దేవుడు ఏ ప్రాముఖ్యత లేనటువంటి మనలను, ఏ ప్రత్యేకత లేనటువంటి మనలను, ఏ పరిజ్ఞానం లేనటువంటి మనలను, మన పితరులను ఆయన ప్రేమించి మనలను ఆయన ఎన్నుకున్నాడు. చాలా మంది మనం అంటాము, నేను యేసు ప్రభువుని ఎరిగాను అని, యేసు ప్రభువుని నేను నమ్మాను అని. కాదు కాదు కాదు, అది ఎంత మాత్రము కానే కాదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటాడు, ఏమంటాడంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ నేనే మిమ్మలను ఏర్పరచుకుని నియమించి తిని. నువ్వు యేసు ప్రభువారిని ఏర్పరచుకోలేదు,
నేను యేసు ప్రభు వారిని ఏర్పరచుకోలేదు. ఆయన ప్రణాళికలో నీవు నేను ఉన్నాం. మన తాతలు ఉన్నారు, మన పూర్వీకులు అటువంటి పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు ఆయన ప్రేమించి తన యొక్క సేవకుల ద్వారా లేదా తన యొక్క స్వార్థికుల ద్వారా మన మధ్యకు ఈ కడు పేదలమైన పాములమైన మన దగ్గరకు ఆయన వచ్చాడు. లేకపోతే ఆయన తన యొక్క బిడ్డలను పంపించి మనలను ఆయన ఏర్పరచుకున్నాడే కానీ ఆయన్ని మనము ఏర్పరచుకోలేదు అనే సత్యాన్ని మనము గమనించాలి. అంటే ఏ యోగ్యత లేనటువంటి నిన్ను నన్ను, ఏ అర్హత లేనటువంటి నిన్ను నన్ను, ఏ పరిజ్ఞానం లేనటువంటి నిన్ను నన్ను, ఏ ప్రాధాన్యత లేనటువంటి నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలంటే మన పట్ల ఆ దేవాది దేవునికి ఏమున్నదంటే ప్రేమ ఉన్నది. గలిలయలో నుండి వారిని పిలవడానికి గల కారణం, మనల్ని పిలిచిన వారిని ఎలా పిలిచాడో ఆయన స్వయంగా వచ్చి వారిని పిలిచాడు. తన యొక్క సేవకుల ద్వారా, సువార్త ద్వారా నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలిచాడు, ఏర్పరచుకున్నాడంటే నీ పట్ల నా పట్ల ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది, ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది అనే సత్యాన్ని మనము గమనించాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారు ఇక్కడ పాత నిబంధనలో మనం చూస్తే ఆయన పని కొరకు ఒక జాతిని, ఒక వర్గాన్ని ఆయన నియమించుకున్నాడు. ఎవరు వాళ్ళంటే లేవి గోత్రములో నుండి తన మందిరములో యాజకత్వము జరిగించడానికి లేవి వంశంలో నుండి వారిని యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. వారు దేవుని మందిరంలో దేవుని పని చేయడానికి. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలోనికి వస్తే ఆయన తన శిష్యులను ఏర్పరచుకున్నాడు. పాత నిబంధనలో ఆయన పని చేయడానికి ఆయన యాజకులను ఏర్పాటు చేసుకుంటే, కొత్త నిబంధనలోనికి వచ్చానికి ఆయన శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అయితే నూతన నిబంధనలోనికి వస్తే ఆయన పని చేయడానికి శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మన పరిస్థితి ఏమిటి? ఆయన ప్రేమించాడు, బాగానే ఉంది. ఆయన నిన్ను నన్ను ప్రేమించింది ఎందుకు అనంటే ఆయన పని కొరకు. నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకుంది ఎందుకు అంటే ఆయన పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వడానికి. మనం అనుకోవచ్చు, ఆయన పరిచర్య చేయడానికి ఆనాడు ఆయన యాజకులు ఏర్పాటు చేసుకుంటే, ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడు పాస్టర్లు ఏర్పాటు చేసుకున్నారు కదా. ఇప్పుడు ఆ పని వారు చేస్తున్నారు కదా, మాది కాదు కదా బాధ్యత అని మనం అనుకోవచ్చు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో నుంచి ఒక మాట మనం చూస్తాం. 1వ అధ్యాయంలో ప్రియమైనటువంటి సహోదరులారా 6వ వచనంలో ఆయన అంటాడు, ఏమంటాడంటే మనలను ప్రేమించుచు, అంటే మనలను ప్రేమించాడు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను, ఎవరిని? మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేసెను. ఇప్పుడు మనమందరం యాజకులు. క్రీస్తు యేసులో ఆయన ప్రేమను రుచి చూచి, ఆయన ప్రశస్తమైనటువంటి రక్తంలో కడగబడి, ఆయన విశ్వాసం నుంచి జీవిస్తున్నటువంటి మన అందరము ఎవరము అంటే యాజకులము. యాజకులు దేనికి? దేవుని పని చేయడానికి. కాబట్టి ఇక్కడ
ఇక్కడ సేవకుడు ఒక్కడే చేయటం కాదు, లేదా సంఘ నాయకత్వం చేయటం కాదు. ఆయన ప్రేమించిన, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నీవు నేను ఎలాంటి వారు? మనము ఎటువంటి ప్రాధాన్యత లేనటువంటి వారు, ఎటువంటి అర్హత లేనటువంటి వారు, ఎటువంటి విద్యాబుద్ధులు లేనటువంటి వారు మనలను ప్రేమించి ఆయన ఆ యాజక ధర్మం మన మీద పెట్టాడు అని అంటే మనము దానిని చేయగలము అని సామర్థ్యము మనలో ఉందని ఆయన నమ్మి పెట్టాడు. కాబట్టి దేవుని యొక్క పని చేయటానికి ఇక్కడ అందరూ కూడా పాలిభాగస్తులే, అందరూ కూడా పాలిభాగస్తులే. ఒక సంఘ నాయకత్వమే కాదు, ఒక సేవకుడే కాదు, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత దేవుని పని చేయవలసినదే. అందుకే మనందరినీ తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, యాజకులుగా చేశాడు, యాజకులుగా చేశాడు. పాత నిబంధనలో ఒక్క తెగవారికి యాజకత్వం ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని తెగలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని రకాలున్నా, ఎన్ని మనస్తత్వాలున్నా మనందరినీ ఆయన ఏం చేశాడంటే ఆ ప్రేమ, ఆ చిందించిన ఆ కల్వరి రక్తము నిన్ను నన్ను ఆయన యాజకత్వం అనేటువంటి ధర్మంలోనికి నిన్ను నన్ను పిలిచాడు. అట్టి ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క పనిని మనం నిర్లక్ష్యము చేయకూడదు. అటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ దేవుని యొక్క పనిని మనము నిర్లక్ష్యము చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మన మంగళవాక్యం తెలుసా? మన మంగళవాక్యం బ్యాప్టిస్ట్ వారికి ఒక మంగళవాక్యం ఉంది, అంటే మూలవాక్యము అంటాము. మన మంగళవాక్యం అంటే మనకు ఒక మోటో ఉంది. అది ఏమిటి అని అంటే అప్పుడప్పుడు మనం వాట్సాప్లో పెడుతున్నటువంటి ప్రతి గ్రూప్లో, అంటే ఆ సెక్రటరీ గారు ప్రతి కార్యక్రమము వాట్సాప్లో పెట్టి పైన ఒక మాట రాస్తాడు. ఎప్పుడైనా చదివారా? పైన ఒక వాక్యం రాస్తాడు. ఎప్పుడైనా చదివారా? ఎప్పుడు చదవరా? అది మళ్ళీ మన ఫోటో ఉందా లేదా? మన ఫోటో ఉందా లేదా? ఇది మాత్రమే చూస్తాం. కానీ మనకు ఒక మంగళవాక్యం ఉంది, అది తెలియదు. ఏమిటి ఆ మంగళవాక్యము అని అంటే కొరింథీయులకు రాసినటువంటి పరుచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నుండి నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇవి మనకి ఈ మూడు మాటలు బాగా పనికొస్తాయి, బాగా సూటబుల్గా సరిపోతాయి మన జీవిత విధానానికి, మన యొక్క పరిస్థితికి. ఏమిటి అంటే లోకంలో ఎన్నిక లేనటువంటి మనలను, నీచులైనటువంటి మనలను, తృణీకరింపబడ్డాం. కొన్ని కులాల వల్ల, కొన్ని జాతుల వల్ల, కొన్ని మతాల వల్ల తృణీకరింపబడ్డాం, నీచులుగా చూడబడ్డాం, ఎన్నిక లేనటువంటి వారుగా ఉన్నాం. మనలను ఆయన ప్రేమించి ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటించడానికి. అక్కడ గలిలయలో ఉన్నటువంటి పేతురు, యోహాను, ఈ వీళ్ళందరినీ కూడా ఆయన యాకోబు వారిని, ఆంద్రేయుని పిలుచుకున్నాడు. వాళ్ళు కూడా ఎవరు? గలిలయ అనేటువంటిది ఏ విధముగా చూసుకున్నా కూడా ఎటువంటి ప్రత్యేకత లేదు, ప్రాధాన్యత లేదు. ఆ ప్రాంతం నుండి ఆ శిష్యులను ఎలా ఎన్నుకున్నాడో, తను కలవరిశిలో ప్రాణం పెట్టి, ఇదిగో ఎన్నిక లేని, తృణీకరింపబడి, ఊరు వెలపట తోయబడినటువంటి నిన్ను నన్ను ప్రేమించి ఇప్పుడు ఊరిలో తలెత్తుకొని నిలబడగలిగినటువంటి వాడిగా చేసిన ఆ దేవాది దేవునికి, విద్య లేనటువంటి వారిని తక్కువ చూచినటువంటి మనకు విద్యాబుద్ధులు నేర్పించిన ఆ దేవాది దేవుని యొక్క పనిని నిర్లక్ష్య పెడితే మనల్ని ఏమంటాము? మనల్ని ఏమనుకోవాలి? ఈ మాట సేవకులు కానీ, లేకపోతే సువార్థికులు కానీ, సంఘ నాయకులు కానీ, సంఘస్థులు కానీ ఈ మాటను కానీ ఒకసారి కానీ ఆలోచన చేసుకుంటే, అంటే ఇక్కడ
ఇక్కడ వాస్తవంగా సరే అందరి గురించి పక్కన పెడదాం. ఇక్కడ సేవకులుగా నాకేమి అని నేను అనుకుంటే వెర్రితనం అది. కారణం ఆయన ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? ఏమి ఎదిగిలేనటువంటి వాడు, జ్ఞానం లేనటువంటి వాడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ పిలువబడటానికి గల కారణము ఆ పని ఏమిటో మనకు అర్థమైంది. అక్కడ ఎవరెవరు పిలిపించాడు? పేతురు, తన సహోదరుడైన ఆంద్రేయును, అక్కడి నుంచి బయలుదేరి మళ్ళా ప్రక్కన పనిచేస్తున్నటువంటి యోహానును, 4వ అధ్యాయం. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళి తర్వాత మరొక సహోదరుడు పిలుస్తున్నాడు. జబదేయి కుమారుడైనటువంటి యాకోబును అతని సహోదరుడైన యోహానును పిలిచెను. నలుగురిని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ నలుగురు కూడా ఎక్కడ వారు? గలిలయ ప్రాంతంలో ఎన్నిక లేనటువంటి వారు. ఎన్నిక లేనటువంటి వారు. ఎందుకు పిలుస్తున్నారంటే తన పనిని, నీటిలో ఉన్న చేప ఎలా ఉంటుంది? బ్రతుకుంటుందా చచ్చి ఉంటుందా? చెప్పాలి. బ్రతుకుంటుందా చచ్చిపోతుందా? నీటిలో చేప బ్రతుకుంటుంది. బ్రతికిన చేపను పట్టుకొని ఒడ్డుకు చేస్తారు. ఒడ్డుకు చేర్చినప్పుడు చేప ఏమవుతుంది? కొట్టుకుంటుంది. కొట్టుకున్న తర్వాత చచ్చిపోతుంది. ఇది వాళ్ళ వృత్తి. బ్రతికున్నటువంటి వాటిని పట్టుకొని తీసుకొచ్చి ఒడ్డునేసి చంపటం వాళ్ళ వృత్తి. అయితే ఇప్పుడు ఇస్తున్నటువంటి వృత్తికి ఏంటో తెలుసా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన రీతిగా మన పాపముల చేత, మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు ఏ రీతికైతే మన కొరకు ఈ భూలోకంలోనికి వచ్చాడో ఆ రీతిగా ఇప్పుడు ఇస్తున్నటువంటి బాధ్యత ఏమిటి? ఇప్పుడు నేను ఆత్మీయ స్థితిలో చచ్చినటువంటి వారిని తీసుకుని వచ్చి జీవంలోనికి నడిపించడానికి, ఒకప్పుడు బ్రతికినటువంటి వారిని తీసుకొచ్చి చంపుతున్నటువంటి ఈ జాలర్లు ఆత్మీయంగా చచ్చినటువంటి మనుషులను ఆత్మీయంగా బ్రతికించడానికి పిలువబడినటువంటి ఒక శ్రేష్టమైన పని, ఒక ఉన్నతమైన పని. సామాన్య పని కాదు. దేవుడు వారికి అప్పగించింది. నీకు మనమే యాజకులమే. మనకు అప్పచెప్పినటువంటి పని ఏంటో తెలుసా? సామాన్యమైనది కాదు. ఎంతో శ్రమతో కూడినటువంటిది, ఎంతో కష్టంతో కూడినటువంటిది. చచ్చిన స్థితిలో పడి ఉన్నటువంటి వ్యక్తిని బ్రతికించేటువంటి స్థితి.